total number of days, the total number of days from 26th January, January 26 2006 నుంచి ఇది ఫిబ్రవరి, ఇది మార్చ్, ఇది ఏప్రిల్, ఇది మే, ఇది జూన్, ఇది జూలై, ఇది ఆగస్ట్. ఏ రోజు వరకు తీసుకోమన్నాడు? సెప్టెంబర్ 23 వరకు తీసుకోమన్నాడు. 23 సెప్టెంబర్ వరకు ఆగాలి మనం. సెప్టెంబర్ రైట్, 23 సెప్టెంబర్ వరకు ఆగాలి. ఈ ఇయర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది లీప్ ఇయర్ కనుకుంటే ఫిబ్రవరి 29 వేసేవాడిని. అది లీప్ ఇయర్ కాదు. 2006 అనేది రైట్ 4 తోటి బాగా హరింపబడట్లేదు, అంటే ఫిబ్రవరి 28, మనకు 26. జనవరి 26 నుంచి 31 వరకు ఎన్ని డేస్ ఉన్నాయో చూద్దాం. 26, 27, 28, 29, 30, 31. ఇక్కడ నేను రాస్తున్నాను సార్. జనవరి 26, 27, 28, 29, 30, 31. ఎన్ని రోజులు ఉన్నాయి? 6. ఇక్కడ ఇంక్లూడింగ్ బోత్ ద డేట్స్ అన్నాడు. 26 జనవరి ఇంక్లూడ్ చేయమన్నాడు. అంటే కౌంటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 26, 27, 28, 29, 30, 31. 3 + 3 6. సో 3 + 3 ఎంత? 6. జనవరి ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటాయి? 6. ఇది నాన్ లీప్ ఇయర్ సార్, అది ఇంపార్టెంట్ పాయింట్. 2006 అనేది నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్లో ఫిబ్రవరి 28 రోజులు ఉంటాయి. దయచేసి మీరు ఇలా రాసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు సార్. 26, 31, ఇది 30, ఇదేమో 31, ఇది 30, ఇదేమో 31, ఇది 30. ఇలా రాసి కూడుకోకండి. ఇలా రాసి అనవసరంగా కొన్ని సెకండ్లు ఎక్స్ట్రా టైం తీసుకుంటాం. మనకు క్వశ్చన్లో ఎక్కడ కనబడ్డా కానీ మనం ఏం చేయొచ్చు అని అంటే, ఇక్కడ చూడండి సార్, మీరు ఇలా చేసినా కానీ కొన్ని ఆన్సర్ ఆప్షన్లను మీరు ఎలిమినేట్ కూడా చేయొచ్చు. ఎందుకనంటే ఆన్సర్ ఆప్షన్లో యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉన్నది. ఇక్కడ చూడండి సార్, 6 + 8 4, 4 + 1 5, 5 + 0 5, 5 + 1 6, 6 + 1 7, 7 + 1 8, 8 + 3 11. ఆన్సర్ యూనిట్ డిజిట్ 1 ఉండాలి. అంటే ఇది కాదు, ఇది కాదు. 214 కాదు, 249 కాదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది 6, 6 + 8 14, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8, 8 + 3 ఎంత? 11. ఆన్సర్ యూనిట్ డిజిట్ 1 ఉండాలి. ఓన్లీ యూనిట్ డిజిట్ ద్వారా మనం చేస్తే ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3 ఎలిమినేట్ చేసాం. ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3. దీన్ని మళ్ళీ 7 తోటి డివైడ్ చేసుకుంటూ వెళ్దాం సార్. రైట్ నవ్ ఇక్కడ చూడండి, ఇది 6, 7 4s are 28, శేషము 0. 7 4s are 28, రిమైండర్ 3. 7 4s are 28, రిమైండర్ 2. 7 4s are 28, రిమైండర్ 3. 7 4s are 28, 2. ఇది 3, ఇది 3. 7 3s are 21, 2. ఈ ఇండివిడ్యువల్ సింగిల్ డిజిట్లు ఎలా వచ్చాయో అందరికీ అర్థమైంది కదా సార్. 6 యాజ్ ఇట్ ఈజ్ రాశాను. నంబర్లన్నిటినీ కూడా 7 తోటి విభజిస్తున్నాను. విభజించి శేషం రాస్తున్నాను. 7 4 28, శేషం 0. 7 4 28, శేషం 3. 7 4 28, శేషం 2. 7 4 28, శేషం 3. 7 4 28, శేషం 2. 7 4 28, శేషం 3. 7 4 28, శేషం 3. 7 3 21, శేషం 2. ఇక్కడ ఎక్కడైతే 7కి సంబంధించి ఉందో అక్కడ అన్నీ డిలీట్ చేసుకుంటూ వెళ్తాను సార్ నేను. నవ్వు ఇక్కడ చూడండి సార్, 6 + 6 12, 12 + 2 14. 14 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది. 2 + 3 + 2 ఇది డివైడ్ అవుతుంది. మిగిలింది ఏంటి సార్? 3. ఆన్సర్ 7 తోటి డివైడ్ చేస్తే నాకు ఎంత మిగలాలి? 3 మిగలాలి. 241. 7 3 21,
31 ఎన్నాళ్ళ 28 ఎంత మిగిలింది 3. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 241. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 241. అన్నీ కూడుకుంటూ 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 మీరు కూడాలనుకుంటే కూడా నేను ఇంకో పద్ధతి కూడా చెప్తాను సార్. ఐదర్ యూనిట్ డిజిట్ చేసాము 6 + 8 14, 4 + 1 5, 5 + 1 6, 6 + 1 7, 7 + 1 8, 8 + 3 11. అంటే యూనిట్ డిజిట్ 1 రావాలి. ఫస్ట్ ఆప్షన్ పోయింది, థర్డ్ ఆప్షన్ పోయింది. దెన్ అన్నిటినీ 7 తోటి డివైడ్ చేసుకుంటూ వచ్చాను. 7 నాళ్ళ 28 శేషం 0, 7 నాళ్ళ 28 శేషం 3, 7 నాళ్ళ 28 శేషం 2, 7 నాళ్ళ 28 శేషం 3, 7 నాళ్ళ 28 శేషం 2, 7 నాళ్ళ 28 శేషం 3. ఇది 3, ఇది 2. ఇది కాకుండా మీరు ఇంకో పద్ధతి కూడా చేయొచ్చు సార్. మనము యావరేజెస్లో ఈ పద్ధతి చూసాం. ఇవన్నీ చూడండి సార్, ఈ నంబర్లన్నీ చూడండి సార్. అన్నీ 30కి దగ్గరగా ఉన్నాయి కదా సార్. 28, 31, 30, 31, 30, 31, 31. ఇది 30 కంటే ఒకటి ఎక్కువ, 30 కంటే ఒకటి ఎక్కువ, 30 కంటే ఒకటి ఎక్కువ, 30 కంటే ఒకటి ఎక్కువ. అంటే ఇది తీసుకుంటే 1 2 3 4 5 6 6 అన్నీ కూడా 30 30 కంటే ఎక్కువ ఉన్నాయి. 30 తీసుకుంటే 6 30ల 180, 180. ఇది ఒకటి పెరిగింది 181, ఇది ఒకటి పెరిగింది 182, ఇది ఒకటి పెరిగింది 183, ఇది ఒకటి పెరిగింది 184. ఈ మొత్తము కూడితే 184 వచ్చింది. 184, 184లో ఇది 2 తగ్గింది. ఇది రైట్, ఇది 184, ఇది 34, ఇది 57, ఇది 57. 184 + 57 ఎంత సార్ 241. 184 + 57 ఆన్సర్ ఎంత 241. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ, వెరీ మచ్ క్లియర్ టు యూ. ఇంకో మెథడ్ కూడా ఉంది, అది కూడా మీరు సాల్వ్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది సార్. 3 యొక్క భాజనీయతా సూత్రం. ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది. ఇది శేషం 1, 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 ఇది శేషం 2. ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది. ఆన్సర్ 3 తోటి విభజిస్తే శేషం 1 రావాలి. 2 + 4 6 శేషం 1. మీరు ఎలా చేసినా కానీ మీకు ఆన్సర్ వస్తుంది సార్. మీరు ఎలా చేసినా ఆన్సర్ వస్తుంది. జనరిక్ అడిషన్ చేయకుండా మీరు 7 తోటి విభజించి చేస్తే మీకు ఈ ప్యాటర్న్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్